ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు న్యూ మంత్ మార్చ్. ఈ నెల ప్రతిఫలం పొందుకునే నెల. ఈ మాసంలో ఏదైతే మీరు ఫలితాలు పొందుకోవాలని అనుకుంటున్నారో మన ప్రభు ఈ నెలలో మీకు దయచేయను గాక. ఆమెన్. కాబట్టి అందరూ చెప్పండి, నేను ఈ నెలలో ఫలితాలు పొందుకుంటాను. ఎలా పొందుకుంటాము? ఈరోజు వాక్యము కీర్తన 1:3. అతడు నీటి కాల్వలో యోరాను నాటబడిన వాడై అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలం అవుతుంది. సో ఈ నెలలో మీరు ఏదైతే చేస్తున్నారో సఫలం అవుతుంది. అయితే అతడు నీటి కాలువలో నాటబడాలి. ఎవరు అయితే దేవుని యొక్క వాక్యంలో నాటబడతారో, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో అలాంటి వారు తప్పకుండా ఫలితాలు చూస్తారు. ఎంతో కాలం నుండి నువ్వు చూడని ఫలితాలను దేవుడు నీకు ఈ మాసంలో చూపించబోతున్నాడు. దిస్ ఈజ్ యువర్ ప్రామిస్ ఆఫ్ ద మంత్. కాబట్టి ఈ రోజు వెళ్ళండి, వాక్యానికి వెళ్ళండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం ధ్యానించిన వాడు నీటి కాలువలో నాటబడిన వాడు ప్రతి కాలంలో ఫలిస్తాడు. అంతేకాదు ప్రతి రోజు కూడా ఫలితాన్ని నువ్వు చూస్తావు ఈ మాసము, ఈ రోజు నుంచి. కాబట్టి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడినట్లయితే చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క మాసాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి నాయన, ఈ రోజు మాకు చెప్పిన మాట నాయన, ఫలితాలు చూసే నెల అని చెప్తున్నావు నాయన ప్రభా. ఏదైతే మేము చూడలేకపోయాము అనుకున్నామో ఈ మాసంలో అవన్నీ సెటిల్ అవుతున్నాయని నమ్ముచున్నాము నాయన. ఏదైతే కార్యం జరగలేదు అనుకుంటున్నామో ఈ మాసంలో ఆ కార్యం మొదలవడము జరగడం కూడా జరుగుతుందని నమ్ముచున్నాం. ఈ రోజు ఎవరైతే వాగ్దాన్ని నమ్మి స్వీకరిస్తున్నారో వారి జీవితంలో ఈ రోజు నుంచే నాయన వారి యొక్క కార్యాలు సఫలపరచడం మొదలవును గాకని ప్రకటిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్. హ్యావ్ అ బ్లెస్డ్ మంత్. గాడ్ బ్లెస్ యు.